పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్యులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై మంత్రి నారాయణతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని ఉద్బోధించారు. They are also being sir, and already for neurology department establishment of neurology department. వైద్య కళాశాల సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్షలో అనేక విషయాల్ని చర్చించడం, విషయాల్ని తెలుసుకోవడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల లోటు, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత, ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా కళాశాలలో ఉన్న విషయం తెలిసింది. ఈ ప్రొఫెసర్ల కొరత 24 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు 13 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 32 మంది తక్కువ ఉన్నారు. ఈ పరిస్థితులు హానికరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో సమీక్షలు, అక్కడ ఉన్న ఇబ్బందులు, కొరత, గ్యాప్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా అనేక గ్యాప్స్ తెలుస్తున్నాయి. ఒకవైపు సక్సెస్ స్టోరీస్ ఉంటూనే రెండో వైపు ఇబ్బందుల కారణంగా, కొరత కారణంగా సిబ్బంది తగిన రీతిలో వైద్య సేవలు అందించలేకపోతున్న విషయం తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఇబ్బందుల్ని అధిగమించి వైద్య సేవలు అందించాలి. పబ్లిక్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్ల నమ్మకం పెంచాలి. ఎందుకంటే ఈ నేరుగా ప్రజలతో మమేకమైన విభాగం ప్రజా ఆరోగ్యం అనేది. సో ఇక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా దాని రిఫ్లెక్షన్ ప్రభుత్వం ఇమేజ్ మీద ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ, ఎక్కడ కూడా ఉదాసీనత పనికిరాదని, చిన్న నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని డాక్టర్లను ఒకవైపు అభినందిస్తూనే వాళ్ళు చేస్తున్న మంచి పనులకి రెండో వైపు హెచ్చరించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం లాగా ఉదాసీనతని ఉపేక్షించే ప్రభుత్వం కాదు. కాబట్టి ఎక్కడ కూడా తెలిసి పొరపాటు జరగకూడదని, ఇప్పటికే ఏదైనా పొరపాటు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొరత, అనేక లోటుపాట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు ఐపీ లోడుకు ఉన్నట్లుగా సరిపడా సిబ్బంది ఇక్కడ లేదు. ముఖ్యంగా న్యూరాలజీలో ఒకరే ఉన్నారు, రేడియాలజీలో 2 ఉన్నారు. వస్తున్న లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు 200 మంది రోజు రేడియాలజీ విభాగానికి వస్తుంటే స్కాన్ల కోసం 120 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడమో లేదా ఇతరత్ర హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలను సంబంధిత డాక్టర్లు, అదేవిధంగా ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కలిసి ఇవాళ చేసిన సమీక్షలో అనేక విషయాలను చర్చించడం కూడా జరిగింది. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది.